మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరంలో వ్యవసాయ వృత్తిదారుల సంఘం మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో మీ సేవ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిర్వాసితులు తమ హక్కులను కాపాడాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ ముగిసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యం ఆపేసి తక్షణమే పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు. నివాస భూముల పంపిణీ, పునరావాసం, నష్టపరిహారం వంటి సమస్యలను పరిష్కరించకుండా దశాబ్దాలుగా సమస్యలు అనిశ్చితిలో నిలిచిపోయాయని వారు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కుల సాధన కోసం జనచైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జీలిమిల్లి మండల తహసీల్దారు కార్యాలయం ఎదురుగా నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి భూసేకరణ చట్టం పేరు మీద వాళ్ళ భూములు తీసుకున్నారు, వాళ్ళ గ్రామాల నుంచి ఖాళీ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ చట్ట పరిధిలో గ్రామాల్లో ఉండాల్సిన 25 సౌకర్యాలు ఉండటం లేదు. మరి జీలిమిల్లి మండలంలో పీనారాయణపురం కానీ లేదా జీలిమిల్లి కానీ కొన్ని ధర్మగుడు రెవెన్యూ గ్రామాల్లో నిర్వాసితుల కోసం భూములు తీసుకున్నారు. కానీ ఆ భూములన్నీ కూడా స్థానిక గిరిజనులు 1/70 ఉల్లంఘన కింద ఉన్న భూములని 1995 నుంచి కొన్ని భూములు సాగు చేస్తూ ఉన్నారు. అటువంటి వివాదాస్పదమైనటువంటి భూముల్ని తీసుకుని నిర్వాసితులకు ఇవ్వడం వల్ల స్థానిక గిరిజనులకి పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి నిర్వాసిత గిరిజనులకు మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు కేటాయించిన భూములు స్వాధీనం చేసుకుని వ్యవసాయాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇక్కడ గ్రామాల్లో చూస్తే